7వ అధ్యాయంలో 36వ వచనం కానించి చదువుతాను. లూకా సువార్త అటుంచలేను. 7వ అధ్యాయము 36వ వచనం కానించి. మరి ఎక్కువ సౌండ్ పెట్టబాకండిలే. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. పరిసయ్యుల్లో ఒకడు అతనితో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంట వెళ్ళి భోజన భక్తిని కూర్చుని ఉండగా చదవండి. అది ఆ ఊరిలో ఉన్నవారు పాపాత్ముడైన స్త్రీ పరిసయ్యుని ఎంట కూర్చున్నాడని విని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరపడ్డ తీసుకుని వచ్చి వెనుగుతట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో పాపాత్మరాలను తనలో తాను అనుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముల నాయన, సర్వశక్తిమంతుడా, మీ వందనాలు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మరి ఒకసారి ఈ ఊర్లో ఈ ప్రార్థనా దినంలో ప్రభువా నన్ను కూడా ఉంచినందుకు వందనాలు, మీ స్తోత్రాలు. చాలా సంవత్సరాల తర్వాత మరి ఈ ప్రాంతానికి రాగలిగిన భాగ్యానికై నీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడానికి వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ స్థలమంతా మీ ఆత్మతో నింపండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ వచ్చాం. కాసేపు వాక్యంలో ధ్యానం చేసుకుని ఆశపడుతున్నాం. మీ వాక్యం వెళ్ళడవుడతోడనే వెలుగు కలుగును, తెలివి లేని వానికి తెలివి కలుగు నుంచి సెలవిస్తూ వచ్చింది నాయన. నీ వాక్యం వెళ్ళడవుతుంది నాయన. మాకు కావాల్సిన వెలుగు దయచేయండి నాయన. ప్రభావ మీ సులువుసోడు నన్ను మెరుగుపరచండి. మీరే మాట్లాడుకోమని మీ నామానికి స్తుతి మహిమ ఘనత ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చక్కగా నాన్న మీరు, ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు వస్తానో ఏమో నాకు తెలియదు. అందుకని ఇక్కడ ఏంటంటే చూసారా, మరి ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన పరిసయ్యుని అని కూర్చున్నప్పుడు అతను భోజన భక్తిని కూర్చున్నట్టుగా ఆ ఊరిలో ఆమె పేరేంట పేరు రాయలా. ఆమె పేరు రాయల. ఏమి రాశారు? పాపాత్మురాలని రాశారు. పాపాత్మురాలని ఏంటి చూసారా? మరి ఎందుకు రాయల పేరు? మరి ప్రభు సృష్టికర్తైన దేవుడు ఎందుకు రాయలా? ఇప్పుడు పల్లెటూరు ఉంది అనుకోండి, వంకాయలు అనుకుంటే వంకాయలు ఎట్లా రామంటాం. ఆమె పేరు వంకాయలా. వంకాయలు మోసుకెళ్తుంటే వంకాయలు. దోసకాయలు అంటాం. దోసకాయలు ఎట్లా రామంటాం. ఆమె పేరు దోసకాయలా. దోసకాయలు మోసుకెళ్తుంది కాబట్టి దోసకాయలు అంటాం. అట్లాగే ఏమేంటి, పాపంలో మోసుకెళ్తుంది కాబట్టి పాపాత్మరాన్ని పేరు పెట్టాడు అనుకుంటాం మనం. అందుకని పేరు చూస్తే ఈ లోకంలో అందరం కూడా చూస్తే ప్రియారా భయంకరమైన పాపంతో పతనమైపోయి మగ్గిపోతున్న దినాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నా బిడ్డలో పాపంతో మగ్గిపోతున్నారు. వారిని చూస్తే ఏదైతే ఆడ కొరకు బలైపోయి రక్తం కార్చి మరి వాడిని రక్షించుకోవాలా. ఈ పరలోక రాజ్యం వారి కొరకగా, మన కొరకే పరలోక రాజ్యం. ఏమంటున్నాడు ప్రభు? నా తండ్రి అంట అనేక నివాసాలు కలవు, లేకపోతే చెప్పండి కదా, నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. ఇప్పుడు చూడు, పిల్లలు ఎమ్మడి పడతారు అనుకోండి. మా పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు నాన్నమ్మడి పడతారు, వాళ్ళ అమ్మమ్మడి పడతారు. వాళ్ళు ఏమంటారు, నీకు స్వీట్ అని తీసుకొస్తాను, ఆగు, ఉండు 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 అని చెప్పి అంటారు. అట్లాగే పిల్లారా, మనం కూడా ప్రభువు అంటున్నాడు కదా, ఈ లోకంలో చూసారా, మీకు ఎందుకు నేను వెళ్తున్నాను కదా. అపోస్తుల కార్యములు అంటాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపడుతున్నాను, ఆ స్థలంలో నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు ప్రభు. కాబట్టి తప్పనిసరిగా రెండోసారి రాబోతున్నాడు అపోస్తుల కార్యంలో చెప్పిన రీతిగా. ఎందుకంటే మొదటిసారి వచ్చారు మనందరి కొరకై, మన పాపాలన్నిటి కొరకై ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ద్వారా. కాబట్టి వెళ్తూ చెప్పాడు అపోస్తుల కార్యంలో. చూడండి మాట అంటాడు ఇప్పుడు, వెళ్తూ ఏమని చెప్పాడు అక్కడ అపోస్తుల కార్యంలో, నేను వెళ్ళి మళ్ళీ మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలంలో మీరు 10వ అధ్యాయంలో చూడండి అంటాడు. మొదటి అధ్యాయం అంటున్నాడు. కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలము మరణాల గురించి చదువా అన్నాడుగా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, అది తెలుసుకుంటా మీ పని కాదు. చూసావా, అవన్నీ కూడా దేవుడు తండ్రి స్వాధీనం ఉంచుకున్నాడు, అది మీ పని కాదు, వస్తాడు కానీ తప్పనిసరిగా అని అంటున్నాడు ద్వారా. కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తినందులు కనుక మీరు యెరూషలేములోను
యోదయలోను దేశమందంతట బూదిగంతముల వరకు. ఆ, అది ఇంపార్టెంట్. మనకి ఏంటంట బూది ఎంటైర్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఆ బూది గంతముల వరకు మనం ఏం చేయాలా? ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలా. ఎప్పుడైతే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటామో దేవుడు గొప్ప కార్యాలు మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, మన భర్తల పట్ల చేస్తూ ఉంటాడు దేవుడు. అందుకని మీరు చూస్తే ఇక్కడ మీరు ఇంతమంది వచ్చారంటే నిజంగా చూస్తే మరి మా బాబు ఎంత కష్టపడ్డాడో ఈ ప్రాంతం అంతా తిరిగి, ఈ బురదలో తిరిగి అందరినీ మరి ప్రభువులోకి తీసుకొచ్చి ఆయన సేవ నేను కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు ఈ మందిరమే చూశాను, ఇల్లు చూశాను. ఒకప్పుడు చూస్తే చిన్న పాక, ఆ పాకలోకి తీసుకొచ్చి మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయానంతే. మళ్ళీ ఇప్పుడు వచ్చా నేను మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత. అందుకని పిల్లలు చూస్తే పని చేస్తున్నాడు, దేవుని సేవకుడు పని చేస్తున్నాడు. లేకపోతే చూశాడు ఈ స్థలమంతా ఈ విధంగా మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. అందుకని మనం ఏం చెప్తాం పిల్లరా, ఆత్మల కొరకు ఏం చేయాలి? మనం భారం కలిగి పని చేయాల. అప్పుడే దేవుడు అడుగుతాడు, ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని లక్షలు తీసి సంపాదించావు, ఎన్ని బిల్డింగులు కట్టావు అని అడగడం మనం దేవుడు. ఎన్ని దేశాలు తిరిగావు అనగడం మన దేవుడు. ఎన్ని ఆత్మలు నా కొరకు మీరు సంపాదించారంటాడు. ఆత్మ కొరకే మరి సంపాదించాలా, ఆత్మలు భారం కలిగి ఉండాలి మన పిల్లారా. అందుకనే పిల్లారా చూస్తే మన జీవితాల్లో పిల్లారా ఎంతోమంది చూస్తే ఈనాడు మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు పిల్లారా. కానీ మనల్ని అడుగుతాడు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా నువ్వు ఇంతకాలం ఈ సంవత్సరం ఇంతకాలం నేను ఈ భూలోకంలో ఉంచాను, నా కొరకు నువ్వేం చేశావు, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ అంటాడు దేవుడు. అందుకని పిల్లలు మనం ప్రభు కొరకు మనం ఏం చేయాలా? సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నాను ప్రభు కొడుతున్నాడు. అయితే ఈ పరిచయలు ఏం చేశాడు, ఒకడు భోజనానికి పిలిచాడు యేసు ప్రభు వారు. భోజనానికి పిలిస్తే ఆమె కూడా వెళ్ళిపోయి కూర్చుందామా. భోజనానికి ఎవరు పిలవకుండా మన ఇంట్లో పెళ్లి కార్డు ఇస్తేనే రారు, డైరెక్ట్గా పిలిస్తేనే రారు. కొంతమంది మమ్మల్ని పిలవలేదుగా, మాకు పెళ్లి కార్డు ఇవ్వలేదుగా, మేము రామని చెప్పని చాలామంది మననేస్తూ ఉంటారు. అయితే ఏమైంది ఈ పాపాత్మరాలు ఏంటి? పిలవలేదు, పెట్టలేదు, పిల్లల్ని పెట్టని పేరంటానికి వెళ్ళిందామా. అయితే వీళ్ళ చూస్తే అక్కడ ఏమన్నాడు, అక్కడ చక్కటి మాట అంటున్నాడు, ఇది పాపాత్మరాలు. ఇప్పుడు చూసాను నాకు చెప్పాం కదా, వంకాయలు అంటే వంకాయలైనా ఆమె పేరు వంకాయలు ఎట్టనేమంటాం, ఆమె పేరు వంకాయలు మోసుకెళ్తుంది కదా వంకాయలు, దోసకాయలు మోసుకెళ్తుంటే దోసకాయలు, పాపాన్ని మోసుకెళ్తుంటే పాపాత్మరాలు. కాబట్టి అటువంటి ప్రియుల మన జీవితాల్లో చూస్తే అటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చిందో, అందుకు యేసు అంటాడు 40 వచనం, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలసింది, బోధ కూడా చెప్పమను. అప్పుడు యేసు ఉండరి సరే ఇదంతా చూడు ఎంతో ఈ విధంగా 500 తిన్నారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఎవరికని చెప్పి దానికి చక్కగా అనుకూలంగా ఆయన బ్రెయిన్కి అనుకూలంగా ఆడి యొక్క శిశం మనోన్నత తెరవబడిలాగా. ఇప్పుడు భక్త్ సింగ్ గారి మీటింగ్కి వెళ్ళాను నేను, నువ్వు చెప్తాను మేడం మొట్టమొదటి అట్లా రక్షించబడ్డాను. మరి పాకిస్తాన్ యుద్ధంలో మన భారతదేశం కొరకై పాకిస్తాన్లో ఉన్నాను, నా కళ్ళ ముందే బాంబు వేసేది పైన నేను భోంచేస్తూ ఉన్నాను. నేను పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్లో నేను భోంచేస్తూ ఉంటే మరి అప్పటి వరకు ఎన్నో విషయాలు మేము షేర్ చేసుకుంటూ వచ్చాం మా స్నేహితులు మేము. ఎప్పుడైతే బాంబు వేసాడో ఆ బాంబు దెబ్బకి దేవుడు నేను కాలంలో పడిపోయాను, నేను సేవ్ అయ్యాను, నా కళ్ళ ముందే 2 చచ్చిపోయారు. అయితే చూసి అనుకున్నా ప్రభువా. అప్పుడు అన్నాడు, నువ్వు తాగుతున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, బ్రాండీ తాగుతున్నావు, అన్నీ ఫ్రీ కదా నాకు, ఒకరోజు నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోతావు అని గుర్తు చేసుకున్నావా అని చెప్పి అక్కడ ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అప్పుడు రోల్ కాల్లో చెప్పింది, ఇదిగో ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, మీరు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అన్నారు. అప్పుడు నాకు నా ఆర్డర్స్ సంతకాలు పెట్టాను. నేనేంటంటే అందులో ఆటోమొబైల్ ఇంజనీర్ అంటారు, అంటే ఆ మిలిటరీకి సామాను బాంబులు గీంబులు అన్నీ తీసుకెళ్ళి లారీలన్నిటికీ ఆఫీసర్ని నేను, ఆటోమొబైల్ ఇంజనీర్ని నేను. అయితే వీళ్ళారా ఆ విధంగా దేవుడు నా జీవితంలో గొప్ప మార్పు, నా త్రాగుడు లేని సంతోషము, నా సిగరెట్ లేవలేని సంతోషం, ఈ లోకల్ భోగభాగ్యాలు లేవలేని సంతోషం. మళ్ళీ అనిపించింది కదా, నేను అనుకోడు కేరళ వాడు అరే మనం ఏం చేద్దామంటే జీబు కారు కానీ తిరిగేటప్పుడు ఏలు ఎంత ఉంచి ఇగో ఇంతవరకు చాలు, ఈ గడుపు వరకు చాలు, ఎట్లా నొక్కాలి కదా, నొక్కేటప్పుడు ఇంతవరకు తీసేస్తే మనం బతికే ఉంటాం, ఇక మనం పంపించేస్తారా అని చెప్పి ఏం చేసాం, ఒక జీబు రన్ అవుతుంటే
అరే నువ్వు పెట్టంటే నువ్వు పెట్టరన్నా. ముందు ఆడ పెట్టించే కేరళ వాడిని. ఆడు పెడితే వాడు వెళ్ళి ఇంతవరకు ఎగిరిపోయింది. ఎగిరిపోయేవారికి ఆ రక్తం చూసి నేను పెట్టాను నేను. అరే నువ్వెందుకు పెట్టలేదురా అన్నాడు. వామ్మో రక్తం కారిపోతుందిరా అన్నాడు. అప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే పిలిచి, ఏమయ్యా ఏళ్ళన్నిటికీ దెబ్బ తగలుకోకుండా ఈ ఒక్కేళ్ళు ఎందుకు ఎగిరిపోయింది, నువ్వు పెట్టాలని పెట్టిను అని చెప్పి వాడికి 6 నెలలు జైలు వేసారు అండి. వామ్మో దేవుడు ఎంత గొప్పగా, అంటే మిడిమిడి జ్ఞానం మాది. కాబట్టి చూపిలారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు చేసే కార్యాలు, ఎందుకంటే ఫ్రీగా వచ్చేది నాకు బ్రాండీలు విస్కీలు, అబ్బా మళ్ళీ మటన్స్ ఎన్నో నా క్యాంటీన్కి వచ్చేసాయి. నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని, 50 లారీలకు ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అటువంటి టైంలో నా జీవితంలో యేసు ప్రభువు నెరగలేదు, భయంకర పాపంతో నిండి ఉన్నా. వచ్చిన తర్వాత భక్తి సింగ్ గారింటి కానీ మీటింగ్ కలిసి నన్ను పిలిచారు. బస్సులన్నింటి మీద ఆఫీసర్ని, డిపో మేనేజర్ అంటే మామూలు మాట కాదు, ఎంగల్ నగర్ ప్రభుత్వంలో. అయితే పిల్లారా అప్పుడు ఏమన్నారంటే సీరియట్లు తాగుతూ పక్కన పెట్టుకొచ్చిన తర్వాత భక్తి సింగ్ గారు ఒకటి అన్నాడు, నువ్వు మారు మనసు పొందపోతే, రక్షించబడపోతే, పాపక్షేపముడు అనుభవం లేకపోతే సందపెట్టులో సంద అయిబాకపోయి అన్నాడు. అరే బై బర్త్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, మై నేమ్ ఇస్ జోసెఫ్ పదం, I am so restless man in the world, in the sight of the Lord. Nobody will say like that I am greatest sinner. నేను పుట్టుతోనే క్రైస్తవుని, నా పేరు యేసుపాదం, నేనేం తప్పు చేశాను సందేహం అంటున్నాడు అని చెప్పి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను చాలా గర్వంతో ఉంటూ వచ్చాను. దేవుడు అద్భుతంగా నా జీవితంలో గొప్ప మార్పు దేవుడు తీసుకొచ్చాడు పిల్లారా. తర్వాత అందుట్లో మారు మనసు పొందినాక రక్షించబడిన తర్వాత భక్త్ సింగ్ గారు మా ఊరు వచ్చారు. ఇప్పుడు చూడు మా ఆవిడ ఏంటంటే చూసారా, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమె ఏంటి పెంచుకొస్తామా స్తోత్రం 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 నిద్రపోయిందా ఊగుతూ ఉంటాయి. నేను అన్నాను కొన్ని దెయ్యాలు ఉంటాయి, వెలుగుదూతలు అంటారు వాటిని. అయితే గారు చూస్తే ఆమె అట్ట ఊగుతూ నేను అన్నాను, ఇదిగో భక్త్ సింగ్ గారు వస్తున్నారు, మనకి పిల్లలు లేరు, నా మాటేను. ఆయన వచ్చి నెత్తి మీద చేసి ప్రార్థన చేసేటప్పుడు ఆడపిల్లలు వద్దు, వాళ్ళని పెంచడం మహా కష్టం, మళ్ళీ ఇంటికి రాకపోతే చచ్చే భయం మనకి, వామ్మో మగ పిల్లలే కావాలనుకో, నాకు ఇష్టం లేదన్నాడు. కూడి పెట్టపోయినా పర్లేవాడు, వాళ్ళే కావాలి మనకి. గోసి పెట్టుకొని రోడ్డు అమ్మడి తిరుగుతున్నాడు. ఈ పిల్లని వెళ్ళమను, పిల్లకి 10 వేయాలి, కింద మీద 10 వేయాల. వామ్మో పెంచడం చాలా కష్టం. మరి మీ అమ్మాడిది కాదా, మీ అక్కడది కాదా, ఏయో చెబుతుంది కథలన్నీ, అవన్నీ తాతకు దగ్గర తర్వాత చెప్పు, అంతేగాని నా వద్దమ్మో ఆడపిల్లలు వద్దయ్యో అని చెప్పన్నా. తీరు ఎట్టయితేనే ముగ్గురు ఆయన నోట్లో నుంచి ఏదో తెరి పెట్టించా. అయితే 3వ ఓడికి ఏం చేసిందంటే జల్లేస్తా ఉంది బాగా ఎంట్రుకలు పెంచి. ఇక పులిపిటి మీద ఇది తీసుకొచ్చి పేరు పెట్టమంటే మార్తమ్మ అని పేరు పెట్టాడు ఆయన. నేను అన్నాను, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, షీజ్ నాట్ ఎ ఫీమేల్ బేబీ బ్రదర్, ఈజ్ ఏ మెయిల్ బేబీ బ్రదర్ అన్నా. అప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు మగపిల్లడు అంటే నా రూమ్ దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు. ఆడికి వెళ్ళి చూసావా వేస్తేనమ్మా, ఆమె పేరు ఎవేలు మంగ అనుకోండి, వేస్తేనేమో వస్తే ఎంత పని చేసావు, వాడికి ఎంటుకలు వచ్చినంత ఆడపిల్ల అయిందా, ఈ గది దగ్గర కూర్చోమన్నాడు. ఇక సాయంకాలం 8 గంటలకు వస్తాడు, ఒక మీటింగ్ కాన్వకేషన్ కదా. ఎట్టయితే నేను 4 గంటలకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అయ్యా చెప్పమని ఇంగ్లీష్లో మాట్లాడితే మార్తమల్లా మ్యాథ్యూ అన్నాడు. మ్యాథ్యూ అంటే ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. రాత్రి ఫోన్ చేశాడు, డాడీ మీరు ఎక్కడున్నారు డాడీ అని. పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఎక్కడున్నానో నా పరిస్థితి కనుక్కుంటా ఉన్నారు. అమెరికా వాడు మాట్లాడాడు, తర్వాత ఇంగ్లాండ్ వాడు మాట్లాడితే ఎవరంటే డాడీ ఇక్కడ సంగతి రా, మా అక్కుందిరా రోజానమ్మని, మా ఆఖరక్క. అట్లా నా డాడీ, ఆమెకు ఒక పాప ఉందిరా, ఆ పాపను ఊరు ఇచ్చాం, ఆ ఊరు మీకు తెలీదు, ఆ ఊర్లో చర్చ్ ఉంది, ఆ చర్చిలో ఉన్నాను నాన్న అని అంటే, ఓ అట్లా నా డాడీ. చూసారు, వాళ్ళకి ఏం తెలుసు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ పిల్లనే చూడాల పాపం వాళ్ళు. ఎందుకంటే పిల్లలు అట్లా నేను ఎంత సంతోషిస్తున్నానంటే మా రక్త సంబంధంలో నా బిడ్డని చూసారా, మా అక్క కూతుర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా అయినాడు సంగమం. చూసావా ఎంత సంతోషిస్తున్నా, ఎన్ని ఆత్మలు దేవుడి దగ్గర తీసుకొచ్చారు వీళ్ళందరూ కలిసి. అందుకని నేను వచ్చిన కాడ నుంచి ప్రభువా నా రక్త సంబంధంలో మరి ఒక ఏర్పాటు చేసుకున్నావు నాయన బిడ్డని ప్రభు అని చెప్పి ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేసేటప్పుడు చిన్నపిల్ల ఈ పిల్ల వచ్చి ఖమ్మంలో కూర్చుంది, ఇంక చాలా చిన్నది ఆమె. చూస్తే చాలా ఆశ్చర్యపోతూ వచ్చాను, మక్క తీసుకొచ్చింది. అట్లాగే పిల్లలు కొన్నిసార్లు జీవితంలో మా పాప ఈ విధంగా ప్రభువులోకి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయనతో కూడా చెప్తూ వచ్చాను, అయ్యా పాస్టర్ గారు నువ్వు ఏదైనా మీటింగ్ పెట్టుకో, నేను వస్తాను, దానికి కావాల్సినంత నేను చేస్తాను, నీకెందుకు, నువ్వేం వరి అవ్వకు, దేవుడు నన్ను లేవనెత్తాడు, పెంట కప్పు నుంచి లేవనెత్తాడు. వీళ్ళ ఊరిలో మట్టి తట్టలు పోసా, మట్టి పని కూడా చేశాను దిగవల్లిలో. ఎందుకని చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం. ఇంజనీరింగ్ చదివేటప్పుడు
నేను ఎప్పుడు ఫీల్ గాను. మరి పాత బట్టలు వేసుకున్నాను, చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంజనీరింగ్కి వెళ్ళేవాడిని. కాబట్టి అటువంటి స్థితిలో దేవుడి నాడు రాజులైన యాజిగా సమూహంగా చేశాడు. ఆయన సొత్తైన బ్రదర్గా చేశాడు. చూస్తే ఈనాడు నా బిడ్డలో ఆ విదేశాల్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉండాలంటే మరి మామూలు మాట కాదు. కాబట్టి చదువుతారా పెద్ద కప్పుడు నుంచి లేవనెత్తాడు. అట్లాగే మనం ఈ లోకంలో ఎటువంటి వారైనా సరే నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. లేకపోతే చెప్పాడు కదా, నేను స్థలంలో మీరు ఉండులాగా మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తానంటున్నాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవునింటికి వస్తున్నారో, ఎవరైతే కానుకలు దేవుని దశంభాగాలు వేస్తున్నారో, ఎవరైతే ప్రభు కొరకు సమర్పించుకున్నారో వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మరి లీటర్ సారదాగుని కాదు. అర్థమైందా? అందుకని మీరు మన జీవితంలో చూస్తే ఆ విధంగా ప్రభు కొరకు ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. అయితే వాక్యంలోకి వెళ్తాను చూడండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క పాపాత్మరాలు పరిచయంలో ఒకడు భోజనానికి పిలిచారు. ఎవరిని? యేసు ప్రభు అని పిలిచారు. పిలిస్తే ఆమె కూడా వెళ్ళింది, పాపాత్మరాలు ఆమె పేరు. అయితే ఆమె కూడా వెళ్ళి ఆయన ప్రక్కన ఆమె కూర్చుంది. అప్పుడు అన్నాడు కదా, ఈయన అంటున్నాడు కదా యేసు ప్రభు వారు, ఆ స్త్రీ అక్కడ పిలిచిన వాడు 44 వచ్చిన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ ఎవరంటాడు ప్రభు, ఈ స్త్రీని చూస్తున్నావే, ఆగా నీళ్ళు ఇయ్యలేదు కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచాను. అవును ముద్దు పెట్టుకోలేదు కానీ లోపలికి వచ్చినప్పటి నుండి మానలేదు, పాదాలు ముద్దు పెట్టుకుంటే మానలేదు. కాబట్టి విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించేశాడు మన దేవుడు. ఈనాడు ఎందుకు ఇంత సంతోషకుంటున్నాం? మన పాపాలు క్షమించాడు, మన జీవితాన్ని మార్చాడు, మన బ్రతుకుని మార్చాడు. ఒకరోజు రాబోతున్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు, ఆయన సన్నిధిలో ఉంటాం యుగో యుగాలు, ఎవర్ లాస్టింగ్ ఎటర్నిటీ, ఆయన రాజ్యంలో ఉంటాం. అదే మన నిరీక్షణ పిల్లారా. గుర్తుపెట్టుకొని పిల్లారా, మన జీవితంలో చూస్తే పిల్లారా, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మందిరం ఏళ్ళని చూసి అమ్మ ప్రభు వదిలిపెట్టలేదు నా మేనగోడని చూసారా, మరి ఆయన కట్టుకొని మరి మా ఈయన కూడా భర్త కూడా ఎంతో మన పిల్లలని కానీ ఎంతో సంతోషంగా ఉంటున్నానంటే నేను నాకు అన్నం అక్కర్లేదు, వీళ్ళని చూసి మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఎంతో ఆనందం పిల్లారా. ఈ పల్లెటూళ్ళలో ఇంత పని చేస్తున్నాడు. నన్ను చెప్పాను కూడా, పులిపిటి మీద చెప్తున్నాను, ఏదైనా శుభకార్యాలు ప్రభు కొరకు ఏదైనా మీటింగ్లు పెడితే నేను వేసుకుంటానయ్యా, నేను పెట్టుకుంటానయ్యా, నువ్వేం పెట్టుకోవద్దని పులిపిటి మీద సాక్ష్యం చెప్తున్నాను, మీకు చెప్తున్నా. ఎందుకని చెప్తున్నట్టు పిల్లారా, ఆ విధంగా ప్రభు కొరకు, ఆత్మల కొరకై ఆయన సొంతానికి కాదు చేసేది, ఆ ఆత్మల కొరకే భారం కలిగి పని చేస్తున్నాడు. అట్లాగే మనం కూడా ప్రతి ఒక్కరం కూడా మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆత్మల కొరకై ఏం చేయాలి? మనం భారం కలిగి పని చేయాలా. మనం చూసా నా ద్రాక్షాలు కాయాలా, చూసా ఆ ద్రాక్ష కాయలు కాయిపోతే ఫలం పెళ్ళించకపోతే ఏమో లాభం? బిడ్డలు కన్న తర్వాత, ఇప్పుడు పెళ్లి లైసెన్స్ ఉంది, నాకు మ్యారేజ్ చేస్తూ ఉంటాను. ఒకసారికి వెళ్ళిన తర్వాత దాంట్లో నాకు ఆ యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చాడని నాకు తెలియదు. నేనేం చేశానంటే పెళ్లి చేసి 5 సంవత్సరాల తర్వాత నేను అమెరికా దేశం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమెకు బిడ్డలు కలిగారు. బిడ్డలు కలిగిన తర్వాత చెప్తూ వచ్చింది, అంకుల్ మీకు చూసారు దేవుడు మంచి వరం ఇచ్చాడు అంకుల్, 5 సంవత్సరాలు అయింది మాకు పిల్లలు కలగనుకున్నాను, మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మంచి ఆడబిడ్డని ఇచ్చారు అంకుల్, మీకు దేవుడు ఈ వరం ఇచ్చాడని చెప్పిన తర్వాత అప్పుడు నేను వాక్యం తీసి చూస్తే స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందుకని పిల్లారా, బెంగళూరులో నేను ఆస్ట్రేలియా దేశం వెళ్తానికి బెంగళూరు వేసవి కొరకు వెళ్ళాను. వేసవి కొరకు వెళ్తే అబ్బా ఒక 2 భార్యాభర్తలు వచ్చి మందిరంలో ఏడుస్తూ ఉండారు, కన్నీరు గారుస్తూ ఉండారు. అయ్యా ఈ విధంగా 10 సంవత్సరాలు అయిందా పెళ్ళి అయ్యి, అయ్యా మాకు బిడ్డలు లేరయ్యా, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, నాయన ప్రార్థన చేయని చెప్పంటే ఆ సేవకుడు ఏమన్నాడంటే, పాస్టర్ గారు అయ్యా ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేసి వెళ్ళానమ్మా. నేను ఆస్ట్రేలియా దేశం వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, అయ్యా మీరు ప్రార్థన చేశారయ్యా, మీకు ఆ వరం ఉందయ్యా, బిడ్డలు కలుగుతున్నారయ్యా అని చెప్తూ వచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తూ ఉంటాడు. ఆ వరాన్ని మనం ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. లేకపోతే ఈ పల్లెటూరులో మంచినీళ్ళు దొరకని పల్లెటూరులో ఇంత ఇంటీరియర్లో మరి బాబు రావటం ఏంటి, వచ్చి ఇదంతా కూడా మందిరం కట్టడం ఏంటి, ఇదంతా కూడా దేవుని కార్యమే, దేవుని గొప్ప కార్యం. అట్లాగే పిల్లలు ఇక్కడ చూస్తే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఈమె
నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాపంలో ముద్దు పెట్టుకుంటే మారలేదు. ఆమె స్థానంగా ప్రేమించింది కాబట్టి స్థాన పాపాలు క్షమించేశాడు బిడ్డలారా. కనుకనే ఆ పాపాలు క్షమించేది ఎవరైతే క్షమించారో అని నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ద్రాక్ష రసము ఆయన రొట్టెలో పాల్గొనాలా. వేరే లోకస్తులు మా పాల్గొనకూడదు. అది చెప్తాడు, అయ్యగారు చెప్తాడు మీకు. అందుకని పిల్లారా, మన జీవితాలు పిల్లారా ఆ విధంగా ప్రభు కొరకు సాక్షి వచ్చేవారుగా ఎప్పుడైతే ఉంటామో ప్రభు ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు మనం అట్లా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. మళ్ళీ ప్రభు చిత్తం అయితే మీరందరూ సాయంకాలం వస్తే నా సాక్ష్యాన్ని చెప్తాను. నేను ఎట్లా ప్రభుని నమ్మాను, ఏ దేశాలకు వెళ్ళాను, ఎట్లా ప్రభుని అంగీకరించాను అనే సాయంత్రం కూడా చెప్తాను. అయ్యగారు ఇష్టమే ఒక సాయంకాలం మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్తాను నేను ఆ మాట అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి, ఎపిఎస్సి రాసిన పత్రికలు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనేక మరి ఏమన్నాడు, మీరు అజ్ఞానులు గాక జ్ఞానం కలిగి జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు గాక ప్రభు చిత్తమేటో తెలుసుకోండి. మరియు మద్యముతో మత్తులైనప్పుడు చూసారా, మద్యం తాగుతూ మత్తులై ఉండకడంటే చెప్పండి అన్నాడు. ఒకరికొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభుని గురించి కీర్తనలు పాడుచు తన ప్రభువైన యేసుక్రీస్తు పేట సమస్తమును తండ్రి యొక్క దేవుని యొక్క ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు క్రీస్తునందు భయం భక్తులతో ఒకరినొకడు లోబడి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకరినొకరు ఏం చేయాలా, లోబడి ఉండాలి. మనం ఎప్పుడైతే అట్లా లోబడి ఉంటామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, ఒకడు ఏం చేశాడంటే నన్ను యేసుపాదం అన్నాడంట, గారు అనలా. ఆ మాట ఎవడు ఎన్నాడు, ఏది నా దగ్గర పనిచేసే వర్కర్స్ చెకింగ్ ఇన్స్పెక్టర్లో వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అన్నాడికే ఎవడు వచ్చి, సార్ మిమ్మల్ని గారు అనలేదు సార్, యేసుపాదం అన్నాడు సార్ అన్నాడు. అన్నిటి పిలిచి అరే ఇటు రారన్నా. ఆఫీసులో గడగడ వన్నిగిట్ట నిలబడ్డాడు. కానీ ఏరా నువ్వైతే గౌరవించగా మాట్లాడాడు, మీ అందరం మీద ఆఫీస్ అని కదంటే, సార్ పొరపాటు అయింది సార్ అంటే వేసేసే దెబ్బకి 6 నెలలు ఇంక్రిమెంట్ తినేసా. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి పనిష్మెంట్ అంతే. తర్వాత వాడు మళ్ళీ ఉద్యోగం లేదుగా, అయితే అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా నీకు దండం పెడతానమ్మా, నా బిడ్డలు ఆకలితో బతులాడుతూ చచ్చిపోతున్నారమ్మా, అయ్యగారికి చెప్పమ్మా ఒక మాట అంటే, అమ్ము మహాకంత్రుడయ్యా ఎవడ మాట ఎండో నా మాట కూడా ఉండడయ్యా, ఇదిగో సంచులు వేసుకొస్తారు చూడు, ఇగో బుడకదంగలాగా గంగిరెడ్డిలాగా అంటే ఈ సంచులు వేసుకున్న దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈ సంచులు వేసుకున్న దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు వాళ్ళ మాట కూడా ఎలా. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు, టై షూట్ వేసుకొని ఉండాలి నేను అమెరికాలో. అయితే నేను ఇది వేసుకుని సంచి వేసుకుని ఫోటో తీశాను. నా పక్కన బిషప్ ఉన్నాడు, ఆ బిషప్ పంపించాడు. అక్కడి నుంచి మానవ టికెట్లు వచ్చేసినాయి. ప్రతిరోజు కూడా శనివారం రాత్రి మానవులు వెళ్ళిపోయేవాడిని, ఆదివారం ప్రసంగం చేసి మళ్ళీ ఆదివారం రాత్రికి వచ్చేసేవాడిని అమెరికాలో. కాబట్టి చుట్టుపిల్లారు ఆ విధంగా ప్రభు కొరకు నేను సాక్షిగా ఉంటూ వచ్చాను. అంటే ఎందుకని చెప్తున్నా అంటే, మనం ఎప్పుడైతే ప్రభు కొరకు సాక్షిగా నిలబడతామో మన పక్కన ప్రభు ఉంటాడు పిల్లారా. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఎందుకంటే మీకంటే నేను పెద్ద వయసు కాబట్టి నేను వెళ్ళిపోయినాక అయ్యో యేసుపాదం గారు వెళ్ళిపోయాడా అని చెప్పి అనుకుంటారు. నేను చెప్పిన మాటలు బాగా వినండి, మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మీకు స్థలము సిద్ధపరచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాను గారా. మన ఇల్లు అది, మన స్థలం అది. కనుక నేను ప్రభు కొరకు మనం సిద్ధంగా ఉండాలా. అప్పుడే ప్రభు మన కార్యాలు గొప్ప కార్యాలు. ఇప్పుడు ఈ ప్రభు బలలో పాల్గొనేటప్పుడు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఎక్కడ తప్పు చేశామా, ఎక్కడ పొరపాటు చేశామా అనే విషయాన్ని మనం పరిశోధించుకొని ప్రభు బలలో పాల్గొనాలా. ఇక్కడ చూస్తే పిల్లారా ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూడండి ఒక మాట అంటాడు. ఆ మాట కూడా జ్ఞాపం చేసేసి మళ్ళీ ముగించేస్తాను. మీరు కూడా చక్కగా అన్ని విషయాలు కూడా అన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 180వ పేజీ 180వ పేజీ అందులో అంటున్నాడు కదా, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు కదా, 7వ వచనం, ఆయనను ఏవేవి లాభకరములై ఉండినో ఏమన్నాడు, నష్టముగా ఎంచుకొని
నిత్యంగా నా ప్రభుని యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టం ఎంచుకుంటున్నా. ఆయనను క్రీస్తును సంపాదించుకొని కాక క్రీస్తు నీతి గలవాడిని ఆగ్రహపడు నిమిత్తము ఎవరు ఎందుకు కనపడాలా? దేవుడి యందు ఆగ్రహపడు నీతి గలవాడిని ఆయన యందు కనపడు నిమిత్తము ఏ విధమైన చేతనైనను మృతుల్లో నాకు పునరుద్ధానం కావాలని ఆయన మరణములో సమానుభావం గలవాడిని ఆయన పునరుద్ధాన నిమిత్తము ఆయన ఆశయంలో పాల్గొనగట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఏవే బిల్లాబాకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను ప్రభువా గురియోదాకే పరుగెత్తుచున్నాను నేను ప్రభువా గురియోదాకే పరుగెత్తుచున్నాను నేను. అంటే ఇలారా ఆగండి. మన గురేంటి? మన భార్య పిల్లలు కాదు. మన గురేంటి? మన భర్త కాదు. మన గురేంటి? మన పొలాలు కాదు. మన గురి ఏదే ఉండాలా? ప్రభు అయి ఉండాలి ప్యారా. అప్పుడే దేవుడి యొక్క బలం అంతా ఉంటుంది ప్యారా. యుగాయుగాలు ఆయన రాజ్యాలు ఉంటాం. అది మన నిరీక్షణ. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు నేను వెళ్ళేటప్పుడు అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు ఎప్పుడు వస్తారన్నాడు. ఎందుకంటే పిల్లారా ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆయన సముద్రంలోకి ఇట్లా చేయబెట్టి తడుముతూ వచ్చాను. కొంతమంది స్త్రీలు తెల్లటి వస్త్రాలు తీసి సముద్రం విసిరేశారు. అట్లాగే ఆయన ఎక్కడైతే గెచ్చవనంలో మరి యాతన పడ్డాడు ఆ స్థలానికి కూడా వెళ్ళాను. వాటి వల్ల కాదు మనకు కావాల్సింది మన హృదయంలోకి రావాలా ప్రభు. అప్పుడే దేవుడు ఎంతో గొప్ప కార్యాలను పట్ల చేస్తాడు. అటువంటి విశ్వాసం కలిగి అటువంటి నిశ్చయత కలిగి ప్రభువా నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను నాయన, మన నా జీవితం మారింది నాయన, నా బ్రతుకు మారింది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను దశం బాగా తీయటం. మా అమ్మ ఎప్పుడు తీసినా బియ్యం ఇప్పుడు తీసి అక్కడ పెడతాను. ఎందుకమ్మంటే ఈ దేవుడి బియ్యం రా అని అంటూ ఉండేది మా అమ్మ దశం బాగా తీయటం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. మా అమ్మ ఎంత మూటిదైనా సరే నా తల్లి నిజం చూస్తే నేను తప్పిపోయినప్పుడు సెకండ్ క్లాస్ 7వ తరగతి తప్పితే సిగ్గుపడి వెళ్ళట్లా. నాన్న నువ్వు కాదు నువ్వు వెళ్ళాలయ్యా అని చెప్పండి. లేదమ్మా సిగ్గేస్తుంది నాకు అని చెప్పంటే అప్పుడు దాసరి సంజయరావు గారి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళ మీద పడి నన్ను మళ్ళీ 7వ తరగతిలో జాయిన్ చేసింది. చూస్తే నేను ఆశ్చర్యపోతూ వచ్చాను. ప్రభువా నేను మా అమ్మగారు ఎంత సేవ చేసింది. నా తల్లి నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నా తల్లి చనిపోయినప్పుడు నేను వెళ్ళి చూశాను. చూస్తే ప్రభువా చూస్తే ఆమె బాధ వేదన ఎంత పడిందో మా తమ్ముడికి తెలుసు కూడా. కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా చూడలే వాళ్ళు. మా తమ్ముడు నేను ఎక్కడో ఉండేవాడిని, ఏదో డబ్బులు పంపించడమే కానీ ఈ సేవ చేయటం నా శాత కాదు కదా. అట్లా నేను ఉండేవాడిని. అయినప్పటికీ నా తల్లి నన్ను ఎంతో ప్రేమించి నాకు ఎంతో చేస్తూ వచ్చింది. తర్వాత వీళ్ళమ్మగారు ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా సరే చిట్టిగాని నేనంటే, ఎందుకంటే మగపిల్లలు నేను ఒక్కనే కదా, అందుకనే నన్ను బహుగా ప్రేమించేది వీళ్ళ తల్లి. అందుకనే నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క కూతురు ఒకటి ఇక్కడ సేవ చేస్తుందిలే నాయన, ముందు ఒక సిగురంటూ ఒకటి ఉందిలే అని అనిపించింది ప్యారా. అదేవిధంగా మనం ప్రభు కొరకు ఏం చేయాలి? మనం సాక్షిగా నిలబడాలా. ఎప్పుడైతే ప్రభు కొరకు సాక్షిగా నిలబెడతావో మన సాక్ష్యం ప్రభువు తెలుసు కాబట్టి మన యొక్క ఇది మనం ఏ విధంగా అయితే ప్రభుని అంగీకరించామో అవన్నీ కూడా ఇతరులకు చెప్పేవారికి ఉండాలా. వాళ్ళని కూడా ప్రభువులోకి తీసుకొద్దాం. ప్రభు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. నీకు ఈ ఊరు పంపించింది ఎందుకు? తిని తాగి నీ పిల్లలు భార్య భర్తను చూసుకోవడానిక? నా కొరకు ఏమైనా ఆత్మలు సంపాదించావా? దేవునింటికి వెళ్ళావా? దేవుని సేవకి జాస్తి సేవకులను ప్రేమించావా అని అడుగుతాడు ప్రభు. మనం దానికి జవాబు చెప్పేవారు ఉండాలా. కాబట్టి ద్వారా మనం ప్రభు కొరకు సాక్షిగా ఉండి ఆయన సేవ చేస్తూ అది అంటాడు దావీదు మహారాజు యొక్క మాట చదువుకొని ముగించేస్తాను. 103వ దావీదు కీర్తనలో అంటాడు చూడండి అన్నమాట. 103వ దావీదు కీర్తన చక్కటి మాట అంటాడు. ఆ ఒక్క మాట చదువుకొని కానీ 103వ దావీదు కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. చూసారా, మర్చిపోద్దాం మనం. కుడివిస్తే పండగ, అందుకని మరవబాకండి మీరు అని చెప్పంటున్నాడు ద్వారా. అటువంటి ప్రియ అన్నాడు ఇక్కడ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన భయభక్తుల వారి ఆయన కృప అంత అధికంగా ముందుగా మట్టిలారా.
ఆ? ఆ విధంగా మనం ప్రభు కొరకు మనం కొంత టైం చెల్లించి ప్రభును స్తుతిస్తూ మహింపరిచినట్టయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే 104 కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా దేవా, ఇప్పుడు ఎందుకంటే కదా ఇజ్రాయేల్ చూసారా ఎంత పని చేశారో. మరి అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అరణ్యంలో బండలో నీళ్లు తాగారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. యేసుప్రభు వారు యెహోవా దేవుడు. అయితే పిల్లారా లాస్ట్కి ఎర్ర సముద్రం కాడికి వచ్చాక భయపడిపోతూ వచ్చారు. అమ్మో, ఎర్ర సముద్రం వచ్చింది, ఎంట పోవాలా ఏంటని చెప్పి భయపడుతూ వచ్చారు. ఎర్ర సముద్రాన్ని ఒక్క దెబ్బకి ఫైల్ చేశాడు. అటేపుకి వెళ్ళినాక అప్పుడు వెంటనే ప్రభా వేల్పుల్లోని వంటివాడు లేడయ్యా, వేల్పులలోని సముడవాడు పరిశుద్ధమానీయుడా, వేల్పులలోని సముడవాడు పరిశుద్ధమానీయుడా, అద్భుతమైన పూజుడా, దేవంతి వాడవాడు అద్భుతమైన పూజుడా. కాబట్టి పిల్లారా ఆయన అద్భుతమైన పూజ్యుడు, వేల్పుల్లో అయినట్టు వాడు లేడు. అందుకని ఎర్ర సముద్రాన్ని ఒక్కసారిగా పాయలు చేస్తూ వచ్చాడు. అడ్డేపుకి వెళ్ళిన తర్వాత ఈ పాడు పాడాడు. ఏం చేసిన తర్వాత వెంటనే మర్చిపోయారంట. చూడ మాట అంటాడు చూసావా. ఇక్కడ యోబు గ్రంథం చూడండి దయచేసి ఇక్కడ చూస్తే 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం అంటాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయంలో చక్కటి మాట అంటున్నాడు. అయితే 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు, అయితే భూమి దాన్ని నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చిక్కిపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూచేదును, నా మట్టుకు నేనే చూచేదును, మరి ఎవరిని కాదు, నేనే కన్నులారా చూస్తాను. అయితే వాటి గ్రేట్ హోప్ హీ హ్యాడ్, ఎంత గొప్ప నిరీక్షణ. అయితే ఒక రోజు ఆయన చూస్తాం కాబట్టి మనం ఆయన్ని మనం స్థుతిస్తూ మహింపరుస్తూ ఆ రాజ్యం ఉంటాం కాబట్టి మనం పరీక్షించుకొని పరిశోధించుకొని ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించుదాం గాక. దేవుడి మాటలు దేవుంచును గాక. దయచేసి పిల్లారా, మరి ఇంకా ప్రభు చిత్తమైతే సాయంకాలం వస్తే మీరు నా సాక్ష్యం ఎట్టా ప్రభు నమ్మేననేది చెప్తూ ఉంటాను.